నాకు డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ రెండు ఒకేలా ఉన్నాయేంటి? వీటిని ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాడాలి. ఇవెందుకు సహస్రమ్మ రూమ్లో డస్ట్బిన్లో ఉన్నాయి? డేట్ ఏమైనా అయిపోయిందా? డేట్ కూడా కరెక్ట్గానే ఉంది కదా. ఇంకా 2 years టైం ఉంది. మరి డస్ట్బిన్లో ఎందుకు పడేసినట్టు? లక్ష్మి! అమ్మో, విహారీ గారు వస్తున్నారు. వీటిని వెంటనే దాచాలి. ఏం చేస్తున్నావు లక్ష్మి? ఏం లేదు విహారీ గారు. సరే, ఒకసారి నాతో పాటు రా, నీతో పనుంది. ఈయనెవరు విహారీ గారు? ఈయన స్కెచ్ ఆర్టిస్ట్. నువ్వు హాస్పిటల్లో నన్ను బ్లాక్మెయిల్ చేసిన వాడిని చూసావు కదా. వాడు ఎలా ఉంటాడో చెప్తే ఆయన అలా బొమ్మ గీస్తారు. మేడం, అతను ఎలా ఉంటాడో మీకు బాగా గుర్తుంది కదా. బాగా గుర్తుందండి. కనకం, ఆయనకి పోలికలు వివరంగా చెప్పు కనకం. ఈయన బొమ్మ గీస్తారు. వాడి క్లియర్ పిక్చర్ మనకి దొరుకుతుంది. చెప్పండి మేడం. ఈ లక్ష్మి విహారీల మీద నాకు చాలా డౌట్గా ఉంది. ఈ లక్ష్మి కూడా ఏదో దాస్తుంది. అది ఇప్పుడు రూమ్లో లేదు. దాని రూమ్ మొత్తం వెతికితే ఏదైనా రహస్యం బయటపడచ్చు. అప్పుడు దాన్ని ఆడుకుంటాను.
ఇవి ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు వేసుకునేవి కదా. ఈ మందులు లక్ష్మి రూమ్లో ఎందుకున్నాయి? ఈ లక్ష్మి దొరికింది, చెప్తా దీని సంగతి. హే లక్ష్మి! విహారీ, ఏం చేస్తున్నారా ఇక్కడ? అమ్మా యమున అమ్మా ఆ, ఎవరి బొమ్మ ఇది? అసలు ఏం చేస్తున్నారు మీరు? అమ్మా ఏం లేదమ్మా, మొన్న లక్ష్మిని కేసులో ఇరికించిన వాడు ఉన్నాడు కదా, వాడి ఫోటోనే గీయిస్తున్నాను. రే, ఆ రోజు లక్ష్మిని లాయర్ చేత బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురాలేకపోయావు. ఆ ఎస్ఐతో గట్టిగా మాట్లాడి లక్ష్మి కోర్టుకు వెళ్లకుండా ఆపలేకపోయావు. కోర్టుకు వెళ్లిన తరువాత లక్ష్మి తలరాత బావుండి నిర్దోషిగా బయటపడింది. ఇప్పుడు ఈ బొమ్మలు గీయించి ఏం చేద్దామని నువ్వు? అసలు ఇన్ని కష్టాలకి, ఇన్ని సమస్యలకి కారణం వాడెవడో ఫోటోలో ఉన్నవాడు కాదురా, నువ్వు. యమునమ్మా, లక్ష్మి నువ్వు ఆగు. ఇక్కడ మారాల్సింది, మార్చాల్సింది నిన్ను. నీ బుర్రలో ఉన్న ఒక్క నిజాన్ని నీ మనసులో దాచి ఇన్ని సమస్యలకి కారణమవుతోంది నువ్వే. నువ్వు ఎప్పుడైతే లక్ష్మి గురించి అందరి ముందు నిజం చెప్తావో ఆ రోజే నిన్ను నా దృష్టిలో మనిషిగా భావిస్తాను. లక్ష్మి భర్తగా బాధ్యతగా ఉన్నావని అనుకుంటాను. అప్పటి వరకు ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకో.